రేవంత్ సర్కారుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర సచివాలయంలోనే కాదు చివరికి గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడగేసిందని విమర్శించారు. గాడి తప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగట్లేదని ప్రశ్నించారు. సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా అని నిలదీశారు. పడకేసిన పారిశుద్ధ్యంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని, వీధి దీపాలు వెలగక పల్లె సీమల్లో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసలు లేవు, పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కు లేదని దుయ్యబట్టారు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ప్రత్యేక అధికారుల పాలనకు ఏడాదైనా కళ్లు తెరవరా అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు నాడు పంచాయతీలకు టంచన్గా కడుపు నిండా నిధులు వచ్చాయన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చి మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందని చెప్పారు. నిన్నటిదాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు అప్పుల పాలైతే ఇవాళ జేబుల నుంచి ఖర్చు చేసిన కార్యదర్శులకు తిప్పలు తప్పడం లేదన్నారు. సీఎం రేవంత్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి గ్రామాల్లో సమస్యల పంచాయతీని తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, కేటీఆర్ ట్వీట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రాష్ట్ర సచివాలయంలోనే కాదు చివరికి గ్రామ సచివాలయంలో కూడా పాలన పడిచేసిందనడానికి సాక్షాత్తు పంచాయతీరాజ్ మంత్రి నియోజకవర్గమే దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. గాడి తప్పిన పంచాయతీల్లో పాలన పడి సాగట్లేదా, సమస్యల తుడిగుండంలో ప్రజల కష్టాలు తీరట్లేదా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ఎంపీగా ప్రభుత్వాన్ని నిలదీశారు. పడిచేసిన పారిశుద్ధ్యంతో ప్రజల రోగాల పాలు, వీధి దీపాలు లేక పల్లె సీమల్లో చిమ్మ టికెట్లు అలుముకున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసలు లేవు, పంచాయతీ ట్రాక్టర్ డీజిల్ చేసే దిక్కు లేదు, ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటర్లు వేశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు నాడు పంచాయతీలకు పంచంగా కడుపు నిండా నిధులు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కానీ మళ్ళీ పల్లె ప్రజలకు పాత కష్టాలే తెచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్కువ స్పందించారు. నిన్నటిదాకా పెండింగ్ బిల్లులు దాకా మాజీ సర్పంచులు అప్పుల పాలైన విషయం తెలిసిందే. నేడు జేబుల నుంచి ఖర్చు చేసిన కార్యదర్శులకు పప్పని తిప్పులంటూ కూడా ఎక్కువగా ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి ఇంకనైనా నిద్ర వీడాలి, గ్రామాల్లో సమస్యలు పంచాయతీలు తీర్చాలి, జై తెలంగాణ అంటూ కూడా ఎక్కువగా స్పందించారు. ఏదైతే ఇటు వీధి దీపం పెట్టరు, మీటింగ్ కొట్టరు అని చెప్పేసి మీడియా కథనం వచ్చిన నేపథ్యంలో ఎక్కువగా స్పందించారు. గత కొద్ది రోజులుగా, గత 14 నెలలుగా ఏదైతే సర్పంచ్ లేదు, గ్రామ పంచాయతీల్లో పాలన పనిచేసింది, ఎక్కడ పాఠ్యం అక్కడే ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ట్రాక్టర్లు అన్ని కూడా మూలపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ వచ్చింది కేటీఆర్ ఎక్కువగా ప్రభుత్వం నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి, ప్రభుత్వ విధానం మారాలి, ప్రజాపాలన అంటే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజలకు కాన్ చేసే విధంగా కాదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతి ఇంట వెలుగులు ఉండాలి, కానీ ప్రతి వీధిలో చీకట్లు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు వేశారు. ఏదైనప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ల కాలంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చంద్రగిరి వల్ల ఆ గ్రామ పంచాయతీ పాలన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పాలన కొనసాగుతుండడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ వల్ల ప్రజలకు పాలన చేయాలి, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గతంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే అభివృద్ధి కూడా నిధులు ఇవ్వలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ఉంది. ట్రాక్టర్లకు నిధులు పోయలేని స్థితిలో కార్యదర్శులు అప్పుల పాలయ్యారు. పెండింగ్ బిల్లుల నేపథ్యంలో తాజా మాజీ సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వారు నిత్యం నిరసన చేస్తూనే ఉన్నారు, అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వచ్చిన కేటీఆర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ పల్లె పాలనకు పట్టణాలు పల్లెలే పట్టుగొమ్మలు కాబట్టి అలాంటి పల్లెలను పట్టించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా మొదలుపెట్టే వేయాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. రైట్, థ్యాంక్ యూ.